జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ప్రకటించిన తర్వాత ఈ పొత్తును తదుపరి నెక్స్ట్ స్టెప్ ముందుకు తీసుకెళ్లడం కోసం అని చెప్పి రెండు పార్టీల నుంచి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు. మేనిఫెస్టో గురించి చర్చించడం కోసం మేనిఫెస్టో కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. అయినా కూడా ఈ కమిటీలు ఒకటి రెండు సార్లు సమావేశమైన ఏదో టీ బిస్కెట్ల కోసం కలిసి మాట్లాడుకున్నట్లు తప్పితే ఈ కమిటీలు తీసుకున్న నిర్ణయమూ లేదు. ఈ కమిటీలు తీసుకున్న నిర్ణయాలను అమలు చేసిన పాపానా పోలేదు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు లేవు, ఏదో టీ బిస్కెట్ నిర్ణయాలు తీసుకున్న వాటిని అమలు చేసింది లేదు. ఈ క్రమంలో ఇటు రెండు పార్టీల సమన్వయం కోసం భేటీలు, కమిటీలు, మేనిఫెస్టో కోసం కమిటీలు, ఇంత వీళ్ళు చేసుకుంటున్నా కూడా మళ్ళీ 2 సార్లు చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళడం, రాత్రి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇంటికి, మాదాపూర్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు నాయుడు వెళ్ళి మోర్ దాన్ 2.5 hours సుదీర్ఘంగా చర్చించడం. మరి ఎందుకు వీళ్ళ అగ్రనేతలే పదే పదే సమావేశం అవుతున్నారు, ఇంత సుదీర్ఘంగా సమావేశం అవుతున్నారు? ఈ కమిటీలు అనేటివి వేశారు కదా, మరి వాళ్ళ చర్చలు లేకుండా వీళ్ళే ఎందుకు ఇంత సుదీర్ఘ చర్చలు అని అంటే వెరీ సింపుల్ కాన్సెప్ట్. వెంటాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి భయం, 2 వెంటాడుతున్నటువంటి అభద్రతా భావం. ఎస్, జగన్ భయంతో పాటు అభద్రతా భావం కూడా వెంటాడుతుంది. కారణం ఏంటి అంటే వీళ్ళు చర్చిస్తున్నటువంటి విషయాలు, ఈ పార్టీల మధ్య వీళ్ళు అనుకుంటున్నటువంటి వ్యూహాలు, లేకపోతే మేనిఫెస్టోలో చర్చిస్తున్నావో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపుకు చేరిపోతున్నాయని చెప్పి భయం వీళ్ళలో ఉంది. అంటే వీళ్ళు కాకుండా నెక్స్ట్ లీడర్షిప్ చర్చ జరుగుతూ ఉంటే ప్రతిదీ కూడా లీక్ అయిపోతుంది అని చెప్పి ఒక రకమైన, అవుతుందో లేదో తెలియదు కానీ ఒక రకమైన అభద్రతా భావంలోకి అయితే వెళ్ళిపోయారు. సో ఏదున్నా మనమే మాట్లాడుకుందాం, ఎన్నికల వరకు, ఈ ఎన్నికలు అయిపోయేంత వరకు తీసుకునే ప్రతి కీలక నిర్ణయం మనమే కూర్చొని మాట్లాడుకుందామని. ఇంకా 2-3 సార్లు వీళ్ళు మళ్ళీ సమావేశం అవుతారు. ప్రతిదీ వీళ్ళ లెవెల్లోనే తీసుకునే నిర్ణయాలే. అంటే ఆ స్థాయిలో అభద్రతా భావంలో ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఏమంటే పవన్ కళ్యాణ్ కూడా మీరు మమ్మల్ని ఎవరెవరు వ్యతిరేకించిన వైసీపీకి అమ్ముడు పోయినట్లే అని చెప్పి అంత ఆశామాషకి ఏమనలేదు. అది చంద్రబాబుతో వచ్చిన చర్చ, మనం మాట్లాడుకుంటున్న విషయాలు అన్ని వైసీపీకి తెలిసిపోతున్నాయని చెప్పి వాళ్ళ మధ్య జరిగినటువంటి డిస్కషన్, ఇదే కారణం. మరి ఒక టాప్ లీడర్షిప్లో ఈ స్థాయిలో అభద్రతా భావం ఉంటే, ఈ స్థాయిలో భయం ఉంటే, మరి వాళ్ళు ఇంకా పార్టీ నాయకులను నమ్ముకొని ఏ విధంగా ముందుకెళ్తారు అన్న విషయం తెలియదు. 2.5 hours సుదీర్ఘంగా చర్చించారు. ఏం చర్చించారా అంటే మరి వాళ్ళ దగ్గర మనస్పర్ధలు పోగొట్టుకునేకి, అండ్ ఒకవేళ సీట్ల లెక్కలు 30 ఎమ్మెల్యే 3 ఎంపీ సీట్ల దగ్గర టీడీపీ ఆగిపోయిందని, 50 ఎమ్మెల్యే 5 ఎంపీ సీట్ల దగ్గర జనసేన ఆగిపోయిందని, ఇంకా మధ్య మార్గంగా వాళ్ళు ఒక ఫిగర్ దగ్గరకు వచ్చి ఆగే విధంగా చర్చలు జరపాలి అని. అయితే మనం సరే ఇంతసేపు చర్చలు జరిగిన తర్వాత కూడా మీరు అయిపోయిన తర్వాత నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతున్నాడు. మీరు చూడండి, ఎక్కడైనా ఒక మీడియాతో మాట్లాడుతున్నారు అంటే సరే నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు అనుకుందాం, ఆ పక్కన ఈ పక్కన ఎక్కడ పార్టీ అధ్యక్షుడు ఆ ఫ్రేమ్లో కనపరారు. ఒకవేళ పార్టీ అధ్యక్షుడు ఫ్రేమ్లో ఉన్నాడంటే ఆయనే మాట్లాడతాడు. పార్టీ అధ్యక్షుడు ఫ్రేమ్లో ఇట్లా చేతులు కట్టుకొని ఇట్లా భూమి మీద సీమలు లెక్క పెట్టుకుంటుంటే యాసీమ ఆడిపోతుంది, ఎర్రసీమ ఏడుంది, గండసీమ ఏడుంది, నల్లసీమ ఆడుంది, తెల్లసీమ ఏడుంది, ఆడిపోతున్నాయి, అని చేస్తున్నాయి, ఇట్లా చేతులు కట్టుకొని నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకొని భూమి చూసుకుంటూ నిలబడ్డాడు పక్కనే. అదే ఫ్రేమ్లో మీడియాతో మాట్లాడితే నాదెండ్ల మనోహర్ పక్కనే చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఆ పవన్ కళ్యాణ్ మొహంలో కాసింత కళ లేదు, ఏదో మొత్తం కోల్పోయిన ఫీలింగ్. అది చూసిన తర్వాత అరే వీళ్ళ చర్చలు ఫలప్రదమయ్యాయా లేదా అనిపించింది. మనకు ఆ ఫీల్ కలుగుతానే నాదెండ్ల మనోహర్ అంటూ ఉన్నారు. సంతోషకరమైన చర్చలే జరుగుతూ ఉన్నాయి. ఇంకా 2-3 సార్లు ఇరు పార్టీల అధ్యక్షులు కలిసి మాట్లాడుకున్న తర్వాత మరింతగా ముందుకు వెళ్తాం, క్లారిటీ వస్తుందని చెప్పి ఏదో అంటూ ఉన్నారు. ఈ రాక్షసుని దించాలని సరే అవి మామూలే, వీళ్ళ దగ్గర నుంచి వచ్చేటి ఉన్నారు, వీళ్ళ నోటి నుండి. అంటే మరి ఈ చర్చలు ఫలప్రదమయ్యాయా లేదా? భూమి మీదకు ఆ పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ చూడండి, భూమి మీద సీమ లెక్క పెట్టుకుంటున్నారు. అసలు నాదెండ్ల మనోహర్ ఒక ముక్క తప్ప ఇంకేమో ఆయన చెప్పింది లేదు, పెద్ద మాట్లాడింది లేదు. ఏం చెప్పారు? ఏం లేవు. మరి ఈ క్రమంలో ఇంతకీ ఇప్పటికైనా ఒక అండర్స్టాండింగ్కి వచ్చారా, లేక ఇంకా పరాపచ్చలు అలాగే ఉన్నాయా తెలియదు.
బట్ సంక్రాంతికి అయితే ఇరు పార్టీల అధ్యక్షులు ఇరు పార్టీలకు సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని అయితే లీకులు అయితే ఇస్తున్నారు. లీకులు ఇవ్వడం అంటే వాళ్ళ మీడియాలు అయితే చెప్పుకుంటూ ఉన్నాయి. ఏం జరుగుతుందో మరి చూద్దాం.